హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే గుడికి వెళ్తున్నాం. మేము కార్లో కూర్చోగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. మామూలుగా అయితే వర్షం పడితే బయట ఎక్కువ వెళ్ళాం కదా, కానీ కారే కదా అని బయలుదేరిపోయాం. మామూలుగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వర్షం పడితే ఎందుకు పడుతుందో అనుకుంటాం. ప్లస్ ఆ టైంలో వర్షం పడితే దేవుడు ఆశీర్వాదం అనుకుంటాం కదా. నాకు అలాగే అనిపించింది. కొంచెం భయం వేసింది కూడా. ఎందుకు భయం వేసిందో లాస్ట్లో చెప్తాను. ఇంతకీ మేము ఏ గుడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళామంటే మేమైతే ఒక కార్ తీసుకున్నామండి. చిన్నదే, అంటే మా ఫ్యామిలీకి సరిపోతుంది. కొత్త కార్ కాదు, పాతదే. మా కొత్త ఫ్యూచర్ కోసం పాత కార్ అయితే తీసుకున్నాము. ఈ కార్ తీసుకోవాలని అన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అంటే 2021లో తీసుకునే వాళ్ళం, కానీ అప్పుడు వద్దు అని నేనే ఆపేశాను. ఇప్పుడు అనిపించింది అప్పుడే తీసుకోవాల్సింది అని. ఎందుకంటే అప్పుడు మా సంపాదన మాకు మాత్రమే సరిపోయేది ఆ టైంలో. ఇప్పుడైతే బాధ్యతలు బాగా పెరిగిపోయాయి కదా. సో మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి వచ్చాము. అందరికీ తెలుసు ఈ టెంపుల్. ఆఫ్టర్ 3 monthsకి గుడికి అయితే వచ్చాము. ఇక్కడైతే మా అక్క వీడియో తీస్తుంది నన్ను. తనే మా అమ్మమ్మ. ఈ వీడియో మొత్తంలో ఇక్కడ మాత్రమే మీకు ఫుల్గా కనిపిస్తాను. వీడియోస్ తీస్తున్నా కాబట్టి ఎప్పుడు వీడియో ఆన్లోనే పెట్టుకుంటున్నాను. అక్కడక్కడ మా వారికి కోపం వచ్చింది, అయినా నేను తీస్తున్నా. టెంపుల్ అయితే చాలా ఖాళీగానే ఉంది. జనాలు ఎక్కువగా ఎవ్వరు లేరు. దర్శనం అయితే తొందరగా అయిపోయింది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్యూ అయితే చాలా పెద్దగా ఉండే లైన్ అయితే. సో లైన్లో నిలబడి ఒక 20 minutes అట్లా 20 minutes తర్వాత దర్శనం అయింది మాకు. వీడియో ఆన్లోనే ఉంది. ఫొటోస్ కోసం నిలబడ్డాం. ఇది సెకండ్ టైం నేను ఈ టెంపుల్కి రావడం. ఈ వీడియో చూసే వారిలో కొందరికి డౌట్ రావచ్చు, మీ అక్కనే ఎందుకు తీసుకెళ్ళావు టెంపుల్కి అని. సో నాకైతే పిల్లల్ని ఎవరు పట్టుకోరండి. పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా వారున్నా కూడా పిల్లల్ని చూసుకుంటారు, కానీ మా అమ్మమ్మకైతే హెల్త్ బాగాలేదు. సో అందువల్ల ఆమె అయితే 6 months అయిందండి బయటకు వచ్చి. సో తననే తీసుకొని పోదాం అన్నట్టుగా తనని కూడా తీసుకొచ్చాం. సో తను వచ్చింది కాబట్టి మా అక్క కూడా వచ్చింది. ఇక్కడైతే మా అమ్మమ్మని చూడండి, ఎక్కడ ఫోన్ ఆన్ చేస్తే చాలు అక్కడ పోజ్ ఇచ్చేసింది ఫోటోకి అయితే. టెంపుల్ నుంచి బయటికి వచ్చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా అన్నీ తీసుకొని ఇక్కడైతే ఒక దగ్గర అయితే ఫోటో కోసం నిలబడ్డారు మా వాళ్ళు. వాళ్ళని ఫోటో తీసేశాను. ఆ ఫోటోలో కానీ వీడియోలో కానీ ఎక్కడ నేనైతే లేను ఫుల్గా. సో అక్కడ మా పిల్లలకు భక్తి ఎక్కువగానే ఉంది అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే దేవుడి చిన్న విగ్రహం కనబడితే చాలు ఇలా దండం పెట్టేస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళు పిల్లలైతే నాతోనే ఉన్నారు, నేను పిల్లల దగ్గర ఉన్నా. సో ఇక్కడైతే మా పిల్లల్ని చూడండి, చూస్తున్నారు కదా. తనే మా చిన్న పాప ఎట్లా మొక్కుతుందో. చిన్న పాపకైతే ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటుంది, అర్థం కాకపోయినా సరే అర్థం చేసుకుంటుంది. కొన్ని పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. మేమైతే కార్కి పూజ లాంటివి ఏమీ చేయించలేదండి. గుడి నుంచి బయటికి వచ్చి మా వారైతే కార్ ముందు కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. ఇక్కడ మా అక్క వీడియో తీస్తుంది నన్ను కాదే కార్ని చూపి అని చెప్తున్నాను. సో కార్ని చూపిస్తుంది. చూశారు కదా మా కారు. మాకైతే సరిపోయింది, అంటే సరిపోతుంది. తీసుకొచ్చిన పులిహోర ప్యాకెట్లు అయితే ఇక్కడ తినేసి బయలుదేరిపోయాము. ఇలాగో ఇంత దూరం వచ్చాం కదా, స్వర్ణగిరి కూడా చూసిపోదాం అన్నట్టుగా కార్ అయితే ఎక్కేసాము. సో ఇక్కడైతే మా అక్క అయితే అమ్మమ్మకి రింగ్ ఇచ్చిందంట. ఆ రింగ్ అయితే పోయింది, అందుకని ఇద్దరు కారులోనే గొడవ పడుతున్నారు. నేను ఇట్లా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతున్నాను అని నేనైతే ఎవరికి చెప్పలేదు. అంటే వాళ్ళేమైనా అనుకుంటారేమో అని అయితే చెప్పలేదు. కానీ ఒక్కొక్కరు అయితే కొంచెం ఎగతాళి చేసినట్టయితే నవ్వుతున్నారు. నేనైతే మా వారికి చెప్పాను, ఆయన నన్ను ఎప్పుడు నువ్వు తీయకు, వీడియోస్ ఏం అవసరం లేదు, నువ్వేం తీయకు అని అయితే ఎప్పుడు చెప్పలేదండి, నీ ఇష్టం అన్నారు. నేను అడిగి కూడా ఇప్పటికీ 4 years అయింది. 2023లో అడిగాను, ఇట్లుంటుంది యూట్యూబ్ అంటే ఇట్లుంటుంది ఇదంతా చెప్పాను. సో అప్పుడే తను అయితే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకులేండి. సో ఆ రోజు అయితే జనాలు మామూలుగా లేరు. దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడైతే లైన్ చూసి వెళ్ళలేకపోయాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. నాకైతే ఫొటోస్ మనసైతే మొత్తం ప్రసాదం మీదనే ఉందండి. నాకు ప్రసాదం అంటే అంత ఇష్టం. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది జనాలు ఉన్నారో. ప్రసాదం అయితే తీసుకొని కిందికైతే వచ్చేసాము. ఇంతకీ నాకు భయం ఎందుకు వేసిందో చెప్పలేదు కదా. మా వారు కార్ డ్రైవింగ్ చేసి చాలా రోజులైంది, అందుకనే కొంచెం భయం వేసింది. ఇక్కడే టైం అయితే 8:30 అలా అయిందండి. ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. సో అంటే షార్ట్ వీడియోలో చెప్పాను కదా, వచ్చి రాగానే ఫస్ట్ అన్నం తిన్నానని. మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, మీరు అంటే వంట చేసుకోకుండా అన్నం ఎట్లా తిన్నారని. సో మా తమ్ముడైతే ఇంటి దగ్గరే ఉన్నాడు. మేము వచ్చినప్పుడే అన్నం అయితే వండేసాను. సో తనైతే చికెన్ తీసుకొచ్చి కర్రీ చేసేసాడండి.